సో వీళ్ళు తిప్పర్తి పోలీసులట మీ మీదనేనా నా మీదనే సార్. 3rd డిగ్రీ ప్రయోగించిరట. ఏదో ఒక ఫ్యామిలీకి సంబంధించిన కేసులో వీళ్ళు పోలీస్ స్టేషన్కి వీళ్ళని తీసుకొచ్చి తనని తీవ్రంగా కొట్టిండు ఎస్ఐ అన్నది ఈయన చేస్తున్న ఆరోపణ. ఏం జరిగింది? మీ పేరేంటి? ఏ ఊరు మీది? నా పేరు సైదులు సార్. తగరం సైదులు. తగరం సైదులు. మాది మాచర్ల ఖమ్మంపాడు గుంటూరు డిస్టిక్ సార్. ఓహో, గుంటూరా మీది? గుంటూరు. మాచర్ల. ఓకే. నేను ఇక్కడ నాగోల్లో ఉంటున్నాను సార్ మా వైఫ్ తోటి. ల్యాబ్ టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. అయితే మాకు చిన్న చిన్న గొడవలు ఫ్యామిలీ మ్యాటర్స్ అవుతున్నాయి సార్ చిన్నగా. ఆ తరుణంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. జరిగిన తర్వాత 24వ తారీఖు నాకు ఫోన్ చేసి వాళ్ళ అన్న, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ ముగ్గురు కలిసి ఫోన్లో తిట్టారు. నేను మా వైఫ్ వాళ్ళ బంధువులు. అయితే నేను 29వ తారీఖు నాగోల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. నాగోల్ పోలీస్ స్టేషన్ పెట్టారు. నాకు ప్రాణహాని ఉందని వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా నిన్ను చంపేస్తాము. అంటే మీ ఇద్దరి మధ్య ఏం గొడవలు? మామూలుగా జనరల్ గా గొడవలేనా? ఆ స్థాయి గొడవలు ఉన్నాయా? వేరే స్థాయి ఏమి లేవు సార్. తప్పు మీద మీ వైఫ్ దా? వాళ్ళ తప్పులున్నా నా మీదనే ఇస్తారు సార్. నాకు 12 సంవత్సరాలు నాకంటే పెద్దామా. ఎవరు? మా వైఫ్. నీకంటే 12 ఏళ్ళు పెద్ద? 12 ఏళ్ళు పెద్ద. మా బంధువుల త్రూ చేసుకున్నాను. అయినా కానీ అన్ని మర్చిపోయి సంసారం చేసుకుంటుంటే ఈ విధంగా నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు సార్. అయితే మీరు కేసు పెట్టాము 29 నాగోల్ పోలీస్ స్టేషన్లో 29వ తారీఖు కేసు పెట్టాను సార్. కేసు పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువైనాయి సార్ నా మీద. 31వ తారీఖు వచ్చి కేసు పెట్టి ఒకటే దగ్గర ఉన్నారా మీరు? ఒకటే దగ్గర ఉన్నాను సార్. కేసు పెట్టిన తర్వాత కూడా ఒకటే దగ్గర ఉన్నాను. నాకు తెలియకుండా వాళ్ళకి ఫోన్లు చేసి 31వ తారీఖు ఫోన్ చేసి పిలిపించింది సార్. డ్యూటీకి వెళ్ళే టైంలో నేను అన్నం తింటుండగా వాళ్ళందరూ 10 మంది వచ్చి నా మీద దాడి చేశారు. ఎక్కడ? నాగోల్లో. ఎక్కడ దాడి చేసినారు? ఏ ఏరియాలో? రూమ్ లో సార్. సాయినగర్. ఎవరెవరు వచ్చారు? వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ బంధువులు, గుర్తు తెలియని వ్యక్తులు సార్. అందులో ఒక వ్యక్తి వచ్చి నిన్ను అందరూ నా కొడక ఇక్కడే చంపడేస్తాం, ఎవరు దిక్కు నీకు అని చాలా రూఢీగా మాట్లాడారు సార్. తర్వాత ఏమైంది? తర్వాత నేను డ్యూటీకి వెళ్ళిపోయాను సార్. ఇక మా అన్నకి ఫోన్ చేశాను ఫస్ట్. మా పెద్దన్న స్వామి అని ఆయనకి ఫోన్ చేస్తే ఆయన మరో అన్నయ్య కొడుక్కి ఫోన్ చేసి ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేస్తే నేను పోలీస్ వారికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 100కి డైల్ చేశాను. తర్వాత వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉండి మేము వెళ్ళి మాట్లాడదాం అన్న తరుణంలో మళ్ళీ నా మీద ఎట్లా పడితే అట్లా ఫోన్లు చేసి మాట్లాడి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అంతేనా జరిగింది? ఇంకేమైనా ఉందా? పోలీసులు 3rd డిగ్రీ అని అన్నారు. ఎవరు? ఎక్కడ? ఇది 11వ తారీఖు సార్. 11వ తారీఖు నేను 10వ తారీఖు నైట్ డ్యూటీకి పోయి వచ్చాను. డ్యూటీకి పోయి వచ్చి తెల్లారుజామున 6 గంటలకే నాకు అసలు మెలకు. నేను డ్యూటీ చేసి వచ్చాను. డ్యూటీ చేసి వచ్చిన తరుణంలో వాళ్ళు డోర్ కొట్టి ఎవరు అనే లోపే ఫోన్ లాక్కున్నారు. ఫస్ట్ ఎవరు వాళ్ళు? కానిస్టేబుల్ శ్రీనివాస్ అని ఆయన. ఎక్కడికి వచ్చారు? ఏ ఊరికి వచ్చారు? నాగోలు. నా రూమ్ దగ్గర నుంచి నాగోల్కి వచ్చారు. తీసుకుని వెళ్ళిపోయారు సార్. వాళ్ళ సొంత కారులో వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఈ తరుణంలో నార్కెట్పల్లి దగ్గర యాక్సిడెంట్ అయింది ఆ కార్కి. పోలీస్ కార్కి యాక్సిడెంట్? పోలీస్ కార్ కాదు సార్, ప్రైవేట్ కార్లో వచ్చారు వాళ్ళు. అదే మీరు వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ అక్కడ తీసుకుపోయి డైరెక్ట్ ఎస్ఐకి అప్పచెప్పారు. ఎస్ఐ నన్ను ఫస్ట్ 2 రౌండ్లు కొట్టాడు. ఏం పేరు ఎస్ఐ పేరు? వి శంకర్ సార్. వి శంకర్. కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం 4 గంటలకు వచ్చిన తర్వాత ఎదురుగా ఎంపీటీసీ ఉన్నాడు సార్, మట్టయ్య గౌడ్ అని. ఆయన ముందు కూడా కొట్టారు సార్. తర్వాత మా వాళ్ళని పిలిపించుకుంటా అన్న సమయంలో అట్లా కాదు మీ అత్తగారింటికాడ పోవాలని చెప్పారు సార్. చేతులు కాళ్ళకి 3 రౌండ్లు కొట్టేసరికి ఈ చేయి అంతా ఇంత వాసింది సార్. ఫొటోస్ ఉన్నాయి ఏమన్నా? ఒక ఫోటో ఉంది. ఏది ఇవ్వండి. మరి మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ రిపోర్ట్ ఏం తీసుకోలేదా? అసలు నన్ను పోనిస్తేనే కదా సార్. తర్వాత వెళ్ళాలి కదా. ఎప్పుడు వెళ్ళినావు పోలీస్ స్టేషన్ నుంచి బయటకి? ఎప్పుడు వచ్చినావు? నన్ను 3 రోజులు మళ్ళీ వాళ్ళ ఇంటికే పంపించారు సార్, మా అత్తగారింటికి. నేను ఫోన్ అని చెప్పినా కానీ బెదిరించి పంపించాడు సార్. మీ అత్తగారింటికి పంపిస్తే మరి నువ్వెందుకు వెళ్ళినావు? నేను వెళ్ళనని చెప్పా సార్. వెళ్ళకపోతే బాగోదని ఎస్ఐ వెనక నన్ను బెదిరిస్తాను సార్. ఇదా కొట్టిండా? ఇక్కడ ఈ చేతులకి 3 సార్లు కాళ్ళ మీద కానిస్టేబుల్ సునీల్ కుమార్ అని ఆయన నిలబడ్డాడు సార్. ఓకే. మరి ఇప్పుడు మళ్ళీ ఏమైనా కేసు పెట్టారా మరి మీరు? నేను రిటర్న్ కేసు ఏం పెట్టలేదు. ఇవేంటి? ఇది మన హెచ్ఆర్సీ దాంట్లో ఇచ్చేసాను. హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇచ్చినావా? ఏమన్నారు హెచ్ఆర్సీలో? వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేస్తామన్నారు. ఎస్ఐ ఫోన్ నెంబర్ ఉందా? నెంబర్ ఇవ్వండి. ఇది
12 years పెద్దామని మీరు ఎట్లా ఎట్లా చేసుకున్నారు? అంటే మీ లవ్ మ్యారేజ్ ఏమన్నా? బంధువులు బంధువులా? మంచి కుటుంబం అని చేశారు సార్. ఉమ్. సరే అయినా కానీ నేను ఏమనుకోకుండా ఎట్లో గట్లా అనేసి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత చెప్పారు నాకు, వాళ్ళ బంధువుల త్రూ తెలిసింది. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు? మీ డిమాండ్ ఏంటి? ఏం నాకు కావాలి? ప్రాణహాని ఉంది సార్. ఫస్ట్ ప్రాణహాని ఉందా? ఎవరి నుంచి? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ నుండి, ఓకే. ఎస్ఐ శంకర్ నుండి. వాళ్ళ ఎస్ఐ శంకర్ నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు పేర్లు వాళ్ళు? వాళ్ళ అన్న వాళ్ళ అన్న పేరు ఏంటి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. ఓకే. వాళ్ళ అక్క దుర్గమ్మ సార్. ఓకే. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే సార్, నేను ఒక దాంట్లో డ్యూటీ చేసేటప్పుడు దుర్గమ్మ అనే భర్త, మా వదిన వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన కారణమే నాకు టార్చర్ సార్. ఓకే. నెంబర్ ఉందా అన్న? ఇప్పుడు ఆయనే ఉన్నాడు ఎస్ఐ? ఎస్ఐ ఆయనే ఉన్నాడు సార్. మళ్ళీ అది కొట్టిన తర్వాత నన్ను పిలిచి వీడియో రికార్డ్ చేసుకున్నాను సార్. నేను కొట్టలేదని చెప్పు బయట అది దాన్ని. వీడియో ఎక్కడ రికార్డ్ చేసుకున్నాడు? ఆయన రికార్డ్ చేసుకున్నాడు, ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. ఓకే. ఎక్కడ చెప్పినా కానీ నీకు ఇంకా వేరే తీరు ఉంటుంది అనేసి బెదిరించారు. నీ ఫోన్ని ఒకసారి నీ ఫోన్ ఇదే నెంబరా? హలో. హలో, నమస్కారం. శంకర్ గారు అండి, ఎస్ఐ గారు? అవునండి, అవునండి, తిప్పర్తి. అవునండి. నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నాండి, మన తొలి వెలుగు అనే ఛానల్ నుంచి. చెప్పండి. ఏం లేదండి, మీరు పేరేంది? సైదులు సార్. సైదులు అని ఒక మాచర్ల సంబంధించిన వాళ్ళని ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్లో మీరు నాగోల్కి వచ్చి తీసుకెళ్ళి అబ్బాయిని కొట్టారట కదా, 3rd డిగ్రీ చేశారని మన దగ్గరికి వచ్చాడు. లేదు సార్, యాక్చువల్ గా అతనికి 7 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. 7 ఏళ్ళు అవుతుంది. 7 years అవుతుంది. పిల్లలు పుట్టట్లే అన్నమాట. పిల్లలు లేరు అన్నమాట. యాక్చువల్ గా పిల్లలు లేరు. ఓకే. పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడంలో చాలా సందర్భాల్లో వీళ్ళిద్దరు కలిసేసి కన్విన్స్ చేసేసి మాట్లాడుకున్నారు. యాక్చువల్ గా మాట్లాడుకుంటారా, మనం ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళు వచ్చారు. యాక్చువల్ గా ఇద్దరు కూడా ఇంటిమేషన్ ఇచ్చేసినాం, వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వాళ్ళు, నువ్వు మీ వైఫ్ తో పోవా అని అడిగాం. సార్ మా వైఫ్ అంటే ఇష్టమే సార్. కాదు, మా అమ్మ భయపడుతుంది. వీళ్ళు నన్ను చాలా సార్లు, మా యొక్క వైఫ్ కాదు, మా వైఫ్ వాళ్ళ అన్న కొంచెం ఇబ్బంది పెట్టిండు, తిట్టేది, ఇంటికి వచ్చి తిట్టేది, అది ఇది అనేది, వాళ్ళు ఇంట్లో తిట్టేది సార్ అనేసి అన్నది. మరి మీ వైఫ్ అంటే నీకు ఇష్టమా లేదంటే ఇష్టమే సార్ అంటే, కలిసి ఉంటే కలిసి ఉండు, లేకుంటే లీగల్ గా నువ్వు కోర్టుకు అప్రోచ్ గా అని చెప్పినాం. అంటే నేనైతే ప్రెసెంట్ అయితే వెళ్తా సార్ అని. నువ్వు ఇష్టమై వెళ్తానంటేనే వెళ్ళు, లేకుంటే అవసరం లేదని క్లియర్ గా అడిగింది సార్. అయిన తర్వాత అతనితో లెటర్ రాయించుకొని మేము తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళ బ్రదర్స్ కాల్ చేశారు సార్. వీళ్ళ బ్రదర్స్ కాల్ చేసి ఏమంటారు అంటే, సార్ వీళ్ళు బలవంతంగా మా యొక్క వాళ్ళ వైఫ్ కి వాళ్ళ అన్నకి అప్పచెప్పారు, వాళ్ళు తీసుకొని ఇంట్లో కొడుతుర్రు, చంపేస్తుర్రు, అది ఇది అనగానే వాళ్ళు వచ్చారు సార్. 24 hours వచ్చేసారు అన్నమాట. ఈవినింగ్ వస్తే వాళ్ళు ఏం చెప్పినా, వాళ్ళకి ఫోన్ చేసిన, మీరు గానీ ఇతన్ని గానీ కొట్టినట్లయినా లీగల్ గా యాక్షన్ తీసుకున్నా గానీ మీ మీద ఎఫ్ఐఆర్ చేస్తా అంటే, అసలు మేము వాళ్ళని ఏమనం సార్ అంటే, వాళ్ళ ఒకళ్ళు వస్తే మీకు చేతనైతే అన్నం పెట్టండి, లేకపోతే మంచినీళ్ళు ఇచ్చేనా పంపించండి, లేకుంటే ఏం చేత కాకపోతే ఉట్టిగా మీరు వెళ్ళండి, మా అల్లుడు మా ఇంటి దగ్గర ఉంటాడు, మీరు వెళ్ళండి అని చెప్పండి, అంత విషయం చెప్పండి. అంతేగాని వాళ్ళ మీద దూషించడం కానీ చేయదంటే వీళ్ళు పోయారు సార్. ఆడికి వీళ్ళు పోయి ఏం చేశారంటే, ఆడికి పోయి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, అతన్ని తీసుకుపోవాలని ఇంటెన్షన్ ఉంది వీళ్ళకి. ఇంటెన్షన్ అంటే మనం ఒకటి చెప్పినాం, వాళ్ళందరూ పిఎస్కి వచ్చారు. వస్తే ఒకటే చెప్పినాం, ఒక లైన్ చెప్పినాం, మీరు ఎవరైనా అతను తీసుకుపోతా అంటే రాసి ఇవ్వండి. వీళ్ళు తీసుకుపోతా అన్నారు, ఆ వైఫ్ తీసుకుపోతా అన్నది, బ్రదర్ తీసుకుపోతా అన్నాడు, అంటే వాళ్ళ సొంత బావ అవుతాడు, తీసుకుపోతాడు. రాసి ఇచ్చారు. రాసి ఇచ్చేసిన తర్వాత మీరు రాసి ఇవ్వండి అంటే, వాళ్ళ బ్రదర్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను, ఇంకొక అతను ఫ్రెండ్ వచ్చింది సార్, అతను నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను. మరి మీరు ముగ్గురు వచ్చారు, ముగ్గురు ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని పోండి. వాళ్ళ బ్రదర్ కూడా చెప్పేసి, తీసుకుపోండి, పెద్ద మనుషుల ద్వారా వస్తే రాండి అన్నాడు. అంటే మేమేం తీసుకోను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ ఫోన్ చేయించారు. ఫోన్ చేయించేసి, మా వాడు అక్కడ ఉన్నాడు, మా వాడు సఫర్ అవుతుండే, మా వాడు సఫర్ కావడం వల్ల వాళ్ళ మదర్ చాలా ఇబ్బంది పడుతుంది, వాళ్ళని చంపేస్తారే మాది అంటే, మీరు ఎవరు వస్తారో రాండి, వాళ్ళని 10 నిమిషాల్లో పిలిపించి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన తర్వాత మీకు ఫోన్ చేస్తా, మీరు తీసుకపోతా అంటే తీసుకోండి. వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేరు, తీసుకోండి. వాళ్ళు ఎమ్మటే ఫోన్ చేశారు సార్.
వచ్చారు. కాదు ఇప్పుడు నాగోల్కి మీ కానిస్టేబుల్ అని పంపించారు కదా మీరు, సార్ పంపించి ఈ అబ్బాయిని పోలీస్ స్టేషన్ మార్నింగ్ తీసుకుపోయారు. ఆ కారు మధ్యలో యాక్సిడెంట్ అయింది. ఎవరిది? కానిస్టేబుల్ తీసుకెళ్తుంటే ప్రైవేట్ కారు. లేదు సార్, అది ఏది లేదు సార్, అది ఏది లేదు. అబ్బాయి చెప్తున్నాడు కదా. అతను రావడం జరిగింది, పిలిపించాం మేము. కాదు మీరు కానిస్టేబుల్ అని ఇక్కడ పంపించి మీరు తీసుకొచ్చారా? చెప్తా ఏంటండి సార్, అతను వచ్చిండు, బిల్డింగ్ తో పోయిండు. తర్వాత వాళ్ళు రాశారు సార్ 26 కి వస్తా అని రాసిచ్చారు. అంత లోపల వీళ్ళు హ్యూమన్ రైట్స్ చేశారు సార్. మరి కానిస్టేబుల్ ఎందుకు వచ్చారు నాగోల్కి వీళ్ళింటి కానిస్టేబుల్ ఎందుకు వచ్చారు? హలో చెప్పలేదు సార్, ఎస్ఐ గారు. వాళ్ళు క్లియర్ గా వాళ్ళు పిలిస్తే వాళ్ళు వచ్చారు సార్. కాదండి, కానిస్టేబుల్ వీళ్ళ ఇంటికి వచ్చి డోర్ కొట్టి ఫోన్ పెట్టేస్తాడు ఏందినా సార్? కానిస్టేబుల్ వచ్చిండు, నేను అడిగిన ఏం కేసు పెట్టారు సార్ అని అడిగాను. మీ వైఫ్ ఇది వేరే కేసు పెట్టింది 3 రోజులైంది అంటారు. నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు సార్. ఫోన్ ఎత్తలేడు ఆయన, తప్పు చేసి. లేకపోతే కానిస్టేబుల్ ఎందుకు పంపించడం అంటే సమాధానం లేదు. ఎట్లా? అరే ఈ ఫ్యామిలీ గొడవలు మీకెందుక, కోర్టులో చూసుకోండి అని ఏదో చెప్పక. సరే ఈయన తప్పు ఉందా ఎవరు తప్పు ఉందో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా సార్. నేను అది కూడా చెప్పాను సార్. ప్రాబ్లం ఉంటే ఫోన్ ఎత్తట్లే కదా. ఇప్పుడు ఈయన కొట్టిండా నిన్ను ఎస్ఐ? దేంతో? కర్రతో. రబ్బర్ ఉంటుంది కదా సార్, దాంతో కాళ్ళకి బెల్ట్దా? చేతులు వేస్తారు. ఇప్పటికి కూడా ఎన్ను నొప్పి వస్తుంది సార్. సో ఏముంటుంది, అవతలోడి దగ్గర పైసలు తీసుకొని ఉంటాడు, డబ్బులు తీసుకున్నాడు, ఈయనను కొట్టిండు. ఇంటికి పోయినాక హరాస్మెంట్ సార్. ఇప్పుడు కొట్టిస్తాం, 10 సంవత్సరాలు అయినా కొట్టిస్తాం. అది ఇప్పుడు మరి మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఇంకా మీ పని మీరు చేసుకోవచ్చు కదా. నేను ఊరికి వెళ్తా సార్, ఇక్కడ ఉన్నాను. వాళ్ళు ఏ రోజైనా నన్ను ఏదో ఒకటి చేస్తారు సార్. మీ పెద్ద మనుషులలో పెట్టి మీరు పంపించారు. అసలు నన్ను ఎవరిని పిలవలేరు సార్. ఆ రోజు కూడా 31వ తారీఖు వచ్చినప్పుడు కూడా నేను చెప్పా, సాయంత్రం దాకుండండి మా పెద్ద పిలిపిస్తా అని చెప్పాను సార్. అసలు మా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ కూడా కానియ్యారు సార్. ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఫోన్లలో. మొన్న పోయిన రోజు కూడా ఇది మాది తెలంగాణ ఆంధ్ర నా కూడా ఇట్లే మాట్లాడతారు సార్ ఫోన్లో, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. సరే మీరు కంప్లైంట్ చేయండి, చూద్దాము. మీరు ఎస్ఐ మీద కూడా కంప్లైంట్ చేసిరు కదా? అవును సార్. మీరు అదే రోజు ఎమ్మెల్సీ రిపోర్ట్ తీసుకునేది ఉండే. మీరు చెయ్యి వాసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకుంటే వేరే ఉండేది. మా అన్నయ్య వాళ్ళు ఏం చెప్తున్నారు, నన్ను సరెండర్ చేసిండు వాళ్ళు పోలీసు వాళ్ళు. ఈ సరౌండింగ్ మొత్తం నా చేతిలో ఉంటుంది, నువ్వేం చేయలేవు, నన్ను ఏం బీకలేవు అన్నట్టు మాట్లాడింది సార్. బూతులు కూడా మాట్లాడింది ఆ రోజు. ఓకే, మనం చూద్దాం, మాట్లాడదాం. సో పోలీసులు ఇన్ని కేసులు అవుతున్నాయి, ఇంతమంది ఇదవుతున్నారు, బయటికి వార్తలు వస్తున్నాయి, అయినా కూడా కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు వీళ్ళకి కొంతమందికి. నేను ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడతారనే పోయినా సార్, లేకపోతే మా అన్నయ్య వాళ్ళని పిలిపించుకొని ఏదో ఒకటి చేసేవాడిని. ఇప్పుడు నాగోల్కి ఎందుకు వచ్చిరా మీ కానిస్టేబుల్ అంటే ఫోన్ పెట్టేసిండు. ఎందుకు పంపించినావు పోలీసులని? అసలు ఫ్యామిలీ డిస్ప్యూట్ అదేం పెద్ద ఇది కాదు, లేకపోతే ఇంకేమైనా ప్రాణాలు పోలేదు, ఇంకేదో జరగలేదు. పొద్దున్నే రాత్రి పంపించి ఇక్కడి నుంచి తీసుకుపోయినామంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నట్టు? ఒకవేళ తప్పినదే ఉంది అనుకుందాం, తప్పినదే ఉంటే మీరు పరిష్కరించే ప్రయత్నం చేయండి కదా, చెప్పే ప్రయత్నం చేయండి, సర్ది చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు తనని కొడితే తన భార్యకు కూడా కష్టమే కదా. ఒకవేళ వాళ్ళ భార్య భర్తలు కలిసి ఉండాలని అనుకుంటే తన భార్యకు కూడా కష్టమే కదా.